హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో చూడండి, ట్యాంకీ వాటర్ లీకేజ్ వస్తే ఏదైనా డ్యామేజ్ అయితే ఎలా రిపేర్ చేయాలి. ఈ వీడియోలో మీకు కొన్ని చిట్కాలు చెప్తున్నా, ఆ విధంగా మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం చూడండి, మనకి ఈ ట్యాంకీ నుంచి మనకు కింద వాటర్ కారుతుంది. మొత్తం ట్యాంకీ మొత్తం మనకు పాచి పడుతుంది కింద. అది కాక మనం మనం ఉంటుంది కదా, స్లాబ్ మిద్దిపోయినంత పాచి పడుతుంది. ఈ విధంగా అట్లే మనం వదిలేస్తే అటువంటి ప్రాబ్లం రాకుండా ఎలా రిపేర్ చేయాలి చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో మెయిన్ ప్రాబ్లం ఏడొస్తుంది కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ప్రాబ్లం ఏదొస్తుంది చూడండి, మన ట్యాంక్ ఎక్కడైనా మనకు నెరిల్ చీలు ఉంటుంది. మనకు ఏదైనా పగుళ్ళు ఇలా పాత ట్యాంక్ అయిపోతే కొన్నిసార్లు పగులుతూ ఉంటే చీలుతూ ఉంటుంది, లేదంటే ఎవరైనా పిల్లకాయలు ఎరగొడుతూ ఉంటారు. అటువంటి ప్రాబ్లం మీకు వస్తే చూడండి, వాటిని రిపేర్ చేయాలంటే మీరు ఎంసీలు ఉంటుంది కదా, ఆ ఎంసీలు మీరు పెట్టాల్సి వస్తుంది. మీకు కార్డు చూపిస్తాను ఏ విధంగా పెట్టాలి, వీడియో కూడా చేశాను నేను, అలాగే చేయండి. ఎంసీలు పెడితే సరిపోతుంది. ఫస్ట్ ప్రాబ్లంలో మనకు ట్యాంక్ ఎక్కడైనా డ్యామేజ్ ఉండొచ్చు, చెక్ చేసుకోండి. ఈ చెక్ చేసుకోండి ఏమవుతుందంటే, ఇక్కడ మనకు వాటర్ లీక్ రావడం వల్ల మనకు ఈ విధంగా పాచి పడుతూ ఉంటుంది, ఈ విధంగా మనకు వాటర్ కాడుతూ ఉంటుంది. చెక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఎంసీలు పెట్టుకోవచ్చు. ఎంసీలు పెడితే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. ఇప్పుడు రెండో టిప్లో చూడండి, రెండో ప్రాబ్లం ఏమొస్తుంది చూడండి, ట్యాంకీ కాడ మనకు చూడండి చాలా మంది ఏం చేస్తుంటారు చూడండి, ప్రాబ్లం చూడండి, ట్యాంక్లో వాటర్ ప్రాపర్గా మెయింటైన్ చేయరు. చూడండి మనకు వాటర్ మనకు ఫుల్గా ఉండాలి. ఇక్కడ చూడండి మనకు సగం కన్నా తక్కువే ఉన్నాయి. ఈ విధంగా కొంతమంది సగం ట్యాంకీ మెయింటైన్ చేస్తుంటారు. అందువల్ల ఏమవుతుందంటే ట్యాంక్ మనం నిరిల్ చేయడం, మనకు ఎంత వాటర్ ఉంటే ట్యాంకీ ఎంత బాగా లైఫ్ వస్తుందండి. వాటర్ లేకపోతే ఏమంటే అంతవరకు ఎండిపోయి మనకి ఇరిగిపోతుంది. అటువంటి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా. చాలా మంది ఏం చేస్తారంటే ట్యాంకీలో మనకు వాటర్ సరిగ్గా పెట్టుకొని మెయింటైన్ చేయరు. అలా మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది చూడండి, ఎండ వల్ల మన ట్యాంకీ దెబ్బతింటుంది. మీకు ట్యాంకీ ఫుల్గా ఉంటే ఎటువంటి క్రాకులు పగలడం చేయడం ట్యాంకీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు వాటర్ మెయింటైన్ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ పెట్టుకుని మెయింటైన్ చేస్తుంటారు. అలా చేస్తే ట్యాంకీ మనకు డ్యామేజ్ వస్తుంది, పగలడం చేయడం ఈ విధంగా. అటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి. ఇది నాలుగో. మూడో ప్రాబ్లం వేస్తాను చూడండి, మూడో ప్రాబ్లంలో మనకు గేట్ వాళ్ళు ఉంటాయి కదా, తిప్పే గేట్ వాళ్ళు ఇవి ఎండకి మనకు పాడైపోతుంటాయి. మీరు మార్చుకోవాల్సి వస్తుంది, దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. ఇటువంటి ప్రాబ్లం మీరు మార్చుకోకుండా ఈ గేట్ వాళ్ళే మనకు ఇంకా 2 సంవత్సరాలు బాగా పనిచేసేట్టుగా ఈజీ చెప్తాను చూడండి చిట్కా. చాలా మంది గేట్ వాళ్ళని ఈ విధంగా వదిలేస్తారు ఎండకి. దీని మీద ఏం చేస్తారంటే క్లాత్ వేయండి. క్లాత్ వేస్తే ఎటువంటి ప్రాబ్లం రాదు. క్లాత్ వేయకుండా ఉంటే ఇరిగిపోతుంది. అందువల్ల మనకు కింద ఇరిగిపోయింది, అందువల్ల కింద గేట్ వాళ్ళు ఇరిగిపోయింది. కొత్త గేట్ వాళ్ళు పీచాం కదా, గేట్ వాళ్ళు మనం పాడవకుండా చూడండి, క్లాత్ ఏదైనా సరే రబ్బర్ ఏది మీ ఇంట్లో ఏది దొరికినా నీడ తగిలినట్టు ఏదైనా వేసండి. ఈ విధంగా వద్దే ఈజీగా అంతే, ఇంక పాడవద్దు, ఎండ ఎంత తగలదు. మళ్ళీ మీరు చూడండి ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా ఆఫ్ చేసుకోండి, మళ్ళీ క్లాత్ వేసేయండి, మళ్ళీ కావాలంటే ఆన్ చేసుకోండి. అంతే, ఎటువంటి ప్రాబ్లం ఉంది. లైఫ్ ఎక్కువ వస్తుంది మీకు. గేట్ వాళ్ళు పాడే సమస్య ఉండదు. మీకు 4-5 ఏళ్ళు పనిచేస్తుంది గేట్ వాళ్ళు బాగా. కుళాయిలు ఉన్నా సరే, గేట్ వాళ్ళు ఉన్నా సరే క్లాత్ వేయండి. ఆ విధంగా నేను చేశాను మా ఇంట్లో. నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను. ఆ విధంగా చేయడం వల్ల నా గేట్ వాళ్ళని పాడవలేదు, ఇంకా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనకు 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయినా కూడా కొత్తది ఎలా తెచ్చానో అలాగే ఉంది, ఫ్రీగా పనిచేస్తున్నాయి కూడా. 4వ పాయింట్ చూడండి, 4వ టిప్స్ ఏంటంటే చూడండి, చాలా మంది ఉంటాయి కోతులు ఏం చేస్తాయంటే ఈ పైపులు ఉంచడం, ఎరగొట్టడం, లేదంటే లీక్ చేస్తాయి సైడ్లో. ఈ పక్క అంతా మనకు లూజ్ చేసిన తర్వాత వాటర్ లీకేజ్ వస్తుంది. అటువంటి మీకు ప్రాబ్లం వస్తే ఏ విధంగా మీరు రిపేర్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, ప్రాబ్లం చూపిస్తారు చూడండి. మన ట్యాంకీ ఉంది కదా, ఈ ట్యాంకులో మోస్ట్ ప్రాబ్లం వచ్చి చూడండి ఇక్కడే మనకు. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ సరిగా మనకు చూడండి పైపులు కదిలిపోవడం, కోతులు ఏదైనా ఊర్చడం వల్ల, లేదంటే ఏదైనా తగలడం వల్ల ఈ పైపులు ఇక్కడ లీక్ అవుతాయి. లీక్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ వాటర్ కారుతుంటుంది. ఈ విధంగా వాటర్ కారడం వల్ల మనకు చూడండి ఈ కింద అంతా మనకు పాచి పడుతుంది. ఈ విధంగా పాచి పడుతుంది, ఇది ఎక్కువ అయిపోతుంది. మొత్తం ఇది మిద్ది మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా రాకుండా ఉండాలంటే మీకు తక్కువ ఖర్చులో ఈజీగా రిపేర్ చేసే చిట్కా ఇంకోటి చెప్తాను చూడండి. ఎప్పుడైనా మీ పైప్ కాడ మీకు వాటర్ లీక్ వస్తే చూడండి, ఈ విధంగా మీరు ఎంసీలు వేసి ట్రై చేయండి. అది కాకపోతే చూడండి మీకు పైపులన్నీ బాగా ఉండి ఎంసీలు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం లూజ్ అయిపోయి మన పైప్ ఇట్లా కదులుతూ ఉంటే మనం ట్యాంక్ లోపల చూపిస్తా చూడండి, అక్కడ ఒక నట్టు ఉంది కదా, ఆ నట్టు లూజ్ అయి ఉంటుంది. ట్యాంక్లో దిగి బయట సైడ్ ఒకటి పట్టుకొని, లోపల సైడ్ ఒకటి పట్టుకొని ఆ నట్టుని మీరు టైట్ చేయాలా. ఆ నట్టుని మీరు టైట్ చేశారనుకోండి సరిపోతుంది, వాటర్ లీక్ రాదు. కాకపోతే కొంచెం మీరు గమ్ము వేసి మీరు చలాకు దారం వేసి మీరు దాన్ని టైట్ చేసి సరిపోతుంది. వాటర్ కరగడం ఆగిపోతుంది, ఈజీగా మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా బిగించుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి ఇలాంటి క్రియేటివ్ ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిలాని.